అందరూ కూడా బైబిల్ తెరిచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 4, 5, 6 వచనం మనం చదువుకుందాం. త్వరగా బైబిల్ తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 4 నుంచి చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా. మరొక లేఖనం గురించి యోహాను సువార్త 17వ అధ్యాయము 16, 17, 18 మరి ఎవరైనా చదవగలిగితే చదవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయము. అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఎవరైనా చదువుతారా? చదవమంటారా? నేను చదువుతున్నాను, చూడండి. 17వ అధ్యాయం 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఎవరి గురించి చెప్తున్నాడు అక్కడ? ఆ మాట ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నారో మీరు అర్థం చేసుకోకపోతే నేను ఇంకా మరి మీకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు. అయితే ఎవరి గురించి చెప్తున్నారు? నేను నమ్ముతున్నాను, అది నా కోసమే నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. అది నా కోసమే మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే అక్కడ శిష్యుల కోసం చెప్పొచ్చు, కానీ అక్కడ శిష్యులు కాదు ముఖ్యం. ఇప్పుడు ఎవరంటే ముఖ్యం? ఆయనకి నేను ఆయనకి ముఖ్యం. ఇదిగో నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. ఆమేన్. ఎక్కడంట? హల్లెలూయా. సత్యం అంటే ఏంటి? వాక్యమే. వాక్యమందు వారిని మనం ఏం చేయాలి? ప్రతిష్ఠ చేయాలి. అందుకే ఇక్కడ రాయబడిన మాట, ఈ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ లేఖను దేవుడు దించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కూడా ఓన్లీ బిలు కోరస్ పడదామా? అందరూ కూడా ఏకస్వరంతో పాడదామండి. ఓన్లీ believe, only believe, all things are possible, only believe, Jesus is here, my Jesus easier, all things are possible, Jesus easier. Lord, I believe, my Lord, I believe, all things are possible, Lord, I believe. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాల సమయం చదువుకుని నీ సన్నిధిలో మేమందరము నీ యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. నిశ్చయంగా నీ స్వరము వినుట వలన మేము సిద్ధపడతాం ప్రభా. ఇక్కడ నిలబడేది నేను కాదు, ఒకవేళ నిలబడేది తండ్రి అయ్యా, వీరు నన్ను చూస్తే వారు ఏమి పొందుకోలేరు ప్రభువా. తండ్రి నిలబడేది మీరని తండ్రి వారు గ్రహించినట్లు వారి కన్నులు తెరవమని బ్రతిమాలుకొచ్చున్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని చెప్పు. నిశ్చయంగా తండ్రి ఇదిగో నాయన వినుట వలన విశ్వాసము కలుగుతుందని చెప్పు. ఇదిగో తండ్రి కొన్ని లేఖనాలు మేము చదివి ఉన్నాం, వాటిని దీవించండి, ఆశీర్వదించండి. వాటి వెనకతలో ఉన్న ఆ యొక్క గొప్ప భావన మాతో మాట్లాడమని బ్రతిమాలుకొచ్చున్నాను తండ్రి. ప్రతి దుష్ట శక్తులను, క్రీస్తు విరోధముల ఆత్మలను, ప్రతి చీకటి శక్తులను యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నానయ్యా. నిశ్చయంగా తండ్రి నీ పరిశుద్ధాత్మ ఇక్కడ కదలాడును గాక, నీ సన్నిధి ఇక్కడ కదలాడును గాక ప్రభా. ఇదిగో అలుపు నన్ను కూడా మరుగు చేయండి, నాతోని కూడా వచ్చిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని నీ సహాయం మాకు కావాలయ్యా. ఇప్పుడు మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందామండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కొన్ని విషయాలు మనం విందామండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చూడండి, ఎదురు ఇంకా ఫ్రంట్ కుర్చీలు ఉన్నాయి, ఇక్కడ కూర్చోవచ్చు. ఆ ఫ్యాన్ స్పీడ్ కూడా పెట్టండి. స్పీడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కొన్ని విషయాలు మనం విందామండి. మనం గత 3 వారాల మట్టి పుత్ర స్వీకారం గురించి మనం వింటున్నాం. ఈ పుత్ర స్వీకారం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఈరోజు మీతో చెప్పి ఉన్నాను, దేవుడు మన పట్ల 3 మడతలు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. వాటి గురించి మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు స్పందిస్తే నేను ముందుకు వెళ్తాను. మీరు ఆమెను చెప్పే వారిగా ఉండాలి. మరి అక్కడ క్రీస్తు సంఘం వారు ఆమెను చెప్పరంట, బొమ్మల్లా కూర్చోవడమే. ఇక్కడ బొమ్మలు ఏమో నేను నమ్ముతున్నాను, మనం జీవము గల దేవుని ప్రజలమే ఉన్నాం. హల్లెలూయా. మనం చచ్చిన వాని యొక్క రక్తం త్రాగుటలేదు, జీవము గల దేవుని యొక్క రక్తం త్రాగుతున్నాం. మనం చచ్చిన శరీరం తినడానికి రాలేదు. ఇక్కడ ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు యొక్క జీవాహారమును తినుచున్నాం మనం. ఆమేన్. మనలో ఎలాంటి శక్తి ఉండాలి చెప్పాలండి? మనలో ఎలాంటి శక్తి ఉండాలండి? దేవుని శక్తి ఎంతమంది కలిగి ఉన్నారు? దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారని రాయబడి ఉంది. ఆమేన్. నిజంగా ఈరోజు పుత్ర స్వీకారం అనేది చాలా ఇంపార్టెంట్. అడాప్షన్ ప్రతి మనిషికి ఇది చాలా ఇంపార్టెంట్. అడాప్షన్ లేకపోతే మనం ఆ రాజ్యంకు వారసులు కాలేమండి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు అనుకుంటాడు, నేను ఎప్పుడైతే నీటిలో దిగిపోయానో అప్పుడే నేను అడాప్షన్ అయిపోయింది అనుకుంటారు. నో సార్. ప్రవక్త అంటున్నాడు, ఒక వ్యక్తి ఒక పొడి పాపిగా నీటిలోనికి దిగి అతడు మళ్ళీ తడి పాపిగానే పైకి వస్తున్నాడంట. ఈరోజు మనం తడి పాపులుగా పైకి వచ్చడం వల్ల ఉపయోగం లేదండి. మారు మనసు అంటే దాని అర్థము పరిశుద్ధాత్మ పొందుకునుట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ కాల ప్రవక్త చెప్తుండే ఈ వర్తమానంలో దేవుడు తన కృప ద్వారే మనల్ని రక్షించుకున్నాడు. నిజమేనా? ఒక సేవకుడు మనం రక్షించలేదు. పౌలు ఏమన్నాడు? నేను మిమ్మల్ని సువార్త ద్వారా కని ఉన్నానని చెప్పాడు, కానీ మిమ్మల్ని రక్షించానన్న మాట ఎప్పుడు వాడలే. మరి ఇక్కడ నిలబడుచున్న ఒక సేవకుడు మిమ్మల్ని నేను రక్షించానంటే ఆ మాట ఏమై ఉంది చెప్పాలండి? ప్రవక్త అంటాడు, ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు, ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు, కానీ నిన్ను రక్షించింది, నన్ను రక్షించింది కృప. ఆ కృప యొద్దకే మనం వచ్చి ఉన్నాం. కృప మనల్ని ఏం చేస్తుందంటే పరిపూర్ణంగా చేసి ఆ పరిపూర్ణమైన నివాసంలో ఉంచడానికి దేవుడు మనల్ని సిద్ధపరచడానికి ఇక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన చుట్టూ ఎన్నో సంఘాలు ఉండొచ్చు, ఎన్నో శాఖలు ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం నేనేం చేయాలంటే పరిపూర్ణలో తీసుకురావాలి. పరిపూర్ణత వాక్యం వచ్చేంత వరకు కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీకు ఒక వాక్యం దొరకకపోతే ఎక్కడ వాక్యం ఉంటే అక్కడికి వెళ్ళడమే. హల్లెలూయా. అయితే ఆరాధన మాత్రం మిస్ అవ్వకూడదు. ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఎందుకంటే ఆరాధన ఎవరిని కలుసుకోవడానికి వచ్చి ఉన్నాం? ఇక్కడ నీ సహోదరుని కాదు, ఎవరిని కలుసుకోవడానికి వచ్చి ఉన్నాం? సేవకుని కాదు, ఎవరిని కలుసుకోవడానికి వచ్చి ఉన్నామంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తను, నీకు భర్త అయిన దేవుని కలుసుకోవడానికి వచ్చి ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఎవరి స్వరం వినడానికి వచ్చి ఉన్నామంటే ఇక్కడ నెవిలి స్వరం కాదండి. నెవిలు మాట్లాడితే అబద్ధాలే చెప్తాడు. నెవిలు ఇక్కడ ఉండకూడదు, నెవిలు చావాలి. ఇక్కడ నెవిల్ అనే పదం ఇక్కడ చస్తేనే క్రీస్తు అనే పదం ఇక్కడ లేవపడుతుంది. అందుకంటే పౌలు అంటాడు, ఇదిగో ప్రభువా, నేను నీ కొరకు పని చేస్తున్నాను, నేను మనుషుల కొరకు కాదు. నేను మనుషులను సంతోష పెట్టగోరినా నేను నిన్ను. ఆమేన్, ఆమేన్. ఎన్నిసార్లు మనము మన కుటుంబాలను సంతోష పెట్టడానికి దేవుని మందిరాన్ని మానేసాం? ఎన్నిసార్లు మనము మన యొక్క కుటుంబ సభ్యుల్ని వారు ఏమైనా అనుకుంటారేమో అనుకుని నువ్వు దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఏదో అనుకుంటారు, వీరేదో అనుకుంటారు అంటే అసలు నిన్ను సృష్టించిన వాడు ఏదైనా అనుకుంటే నీ పనేంటి? హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని ప్రతి క్షణము కూడా చూచుచున్న కన్నులు ఉన్నాయా? ఆయన ఏమన్నాడు? ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నిన్ను చూచుచున్న దేవుడు, ఆయన సమస్తము చూస్తాడు. నిజమేనా? ఒకవేళ ఎమర్జెన్సీ వర్క్ అనుకో, అది కూడా చూస్తాడు ఆయన. ఎంత ఎమర్జెన్సీ కూడా చూస్తాడు దేవుడు. చూస్తాడా లేదా? దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పాలి.
ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడండి. చూడండి, మనలో ఏ మంచి అని ఉందా? ఏ మంచి ఉందండి? నువ్వు మంచి ఒకసారి నేను పిఠాపురంలో అనుకుంటా వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు సడన్గా ఒక మాటను జ్ఞాపం చేశాడు. ఏంటంటే, ఒక బుక్ పెట్టుకోండి. ఏం పెట్టుకోవాలి? ఒక బుక్ పెట్టుకోండి. కొంతమందికి రాసుకునే అలవాటు ఉంటుంది, తెలుసా? అలాగే నేనేమంటున్నానంటే, ఒక బుక్ పెట్టుకోండి ఇంట్లో. చదువుకోలేని వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఇది. అక్కడ మీరు మీ పిల్లలతో ఏం రాయిస్తారంటే, ఆరాధనకు వెళ్ళిన సమయములు, లోక కార్యాలకు వెళ్ళే సమయాలు అని ఒక పైన హెడ్లైన్ పెట్టుకోండి. ఏం పెట్టుకుంటారు? ఆరాధనకు వెళ్ళే సమయములను, ఒక పక్కనేమో లోక కార్యములకు వెళ్ళే సమయాలను ఒక హెడ్లైన్స్ పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే, ఒక డేట్ వేసుకుని మీరు ఎప్పుడైతే ఆరాధనకు వస్తున్నారో అక్కడ ఒక టిక్ పెట్టుకోండి. ఎక్కువగా నువ్వు లోక కార్యములకు వెళ్తే అక్కడ టిక్ పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు, ఆయన కన్నులు చూస్తున్నాయి. ఆయన కళ్ళు మనల్ని గమనిస్తూ ఉన్నాయి. నిజంగా నువ్వు దేవునికి సమయాన్ని ఇస్తున్నావో, లేకపోతే ఆయన సమయాన్ని దొంగిలిస్తున్నావో అక్కడ అర్థమైపోద్ది. అవునా కదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం మనుషులను సంతోషపెట్టడానికి ఇక్కడ రాలేదు, కానీ ఆయన మనం సృజించిన దేవుని సంతోషపెట్టడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. మనం గణపరచుకోవడానికి రాలేదు, కానీ ఆ మహిమ స్వరూపుడైన దేవుని గణపరచడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. హల్లెలూయా. మనం సిద్ధపరచుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. మొన్న ఒకసారి చెప్పాను కదా, చంద్రమండలం మీద పోవాలంటే ముందు ట్రైనింగ్ ఎక్కడ పొందుకోవాలా? చెప్పండి, ఎక్కడ పొందుకోవాలా? ఎగస్ట్రాలు ఏమైనా తగిలించుకుంటే ఏమవుతాం? ఆ సూటుకి ఇంకా ఎగస్ట్రాలు ఏమైనా తగిలించుకున్నామంటే అక్కడికి వెళ్ళాం. దానికి ఎంత బరువు ఉండాలో అంతే బరువు ఉండాలి, ఎంత ఆక్సిజన్ ఉండాలో అంత ఆక్సిజన్ ఉండాలి. అయ్యో ఆక్సిజన్ సరిపోదని ఇంకో ట్యాంక్ తగిలించండి అంటే కుదరదు అక్కడ. ఈ రోజున కూడా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చి ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆయన, చూడండి, నేను ఏ మంచి చేయలేదు, మంచి అన్నడూ చేయలేదు. ఆయన జనులను నేను ప్రేమించుచున్నందుకు బోధించుచున్నాను. ఆమేన్. ప్రవక్త ఏమంటున్నాడు? నేను బోధించడానికి కారణం ఏంటంటే, నాలో ఏ మంచి లేదండి, నేను ఏ మంచి చేయలేదు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాను. అందుకే నేను ఏం చేస్తున్నాను? నేను ప్రేమించుచున్నందుకు నేను బోధిస్తున్నాను. ఆమేన్. ఆ కారణం చేతనే నేను మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాను ఎరుగుదును. అంటే ఈ కాలప్రవక్త చెప్తున్నాడు, నేను దేవుని కొరకు ఏదో ఒక పని చేయుచున్నాను, అందుకే మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాను. ఇక్కడ వర్తమానం బుక్ ఉందా? ఎబ్రిల్ రాసిన పత్రిక. ఈ వర్తమానం నేను శుక్రవారం ప్రారంభించాను. ఎందుకంటే ప్రతి శుక్రవారము దీని గురించే తీసుకోవాలన్న అవగాహన. ప్రతి శుక్రవారం ఈ వర్తమానం అంటాడు, నువ్వు దేవుని కొరకు ఏదైనా చేయాలనుకుంటున్నావా, హృదయపూర్వకంగా చెయ్యి. నువ్వు చేయలేకపోతున్నావా, దాన్ని అక్కడ ఆపేసి అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, నేను ప్రేమించుచున్నందునే బోధించుచున్నాను. ఆ కారణం చేతనే నేను మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాను. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును దేవుని కొరకు నువ్వేం చేయాలి అమ్మా? ఏం చేయాలండి? ఏం చేయాలి? కొంతమంది చప్పట్లు కొట్టేవారు ఉంటారు, వాళ్ళు కొట్టినట్టు ఇంకోళ్ళు కొట్టరండి. కొంతమంది తాళం కరెక్ట్గా వేస్తారు, పాటకు తగినట్టుగా వేస్తారు తాళం. అంటే దాన్ని ఏమంటారు? క్లాప్స్ కొట్టేటప్పుడు. నిజమేనా? క్లాప్స్ కొట్టుడు కూడా దేవుని ఆరాధించడమేనా? ప్రవక్త ఈ వర్తమానంలో చెప్పాడు ఇంకో మాట, ఒకవేళ దేవుని కొరకు ఏమీ చేయలేకపోతే ఒకవేళనయ్యి. ఏమన్నాడు? ఒకవేళనయ్యి. వాక్యం విన్నప్పుడు ఏదైనా నీ హృదయాన్ని తాకిందనుకో, నువ్వు బయట ఎక్కడో వేలేసేవాడు కదా, ఏదో నీకు అవసరానికి ఆ వేలేది ఇక్కడ ఉపయోగించు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే దేవుని కొరకు చేయాలనుకుంటున్నావో అది నువ్వు దేవుని కొరకు చేయి, దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, ఈరోజు నేను వారిని ప్రేమించి వారిని వెంబడి వెలుచున్నాను. ఈరోజు మనం ఇతరులు ఏం చేయాలి? ప్రేమించి ఇతరులు ఏం చేయాలి? వెంబడించాలి. ఆయన చెప్తున్నాడు, సేవకులు సమ్మతించకపోయినా, ఒక వ్యక్తి కోసం సేవకులు సమ్మతించకపోయినా, ఇక్కడ చెప్పిన మాట అండి,
శాఖలు సమ్మతించకపోయిను నేను ఆగను. ఒకటి ఉన్నది, అది ఆయన్ను ఆపజాలదు. ఆయన ఎలాగైనా ముందుకు కదులుతాడు. అదే మనం చేయుచున్నాం. బయటకు వెళ్ళి వారిని ఎలాగైనా పట్టుకొనిచున్నాం. అవిశ్వాసం మధ్యనే ఆయన నిలబడును. ఏమైనా కానీ వారిని చేరుకుని గుంజి నీ బలమంతుడితో వారిని పట్టుకుని వాక్యంలోనికి తీసుకునిరా. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారి గురించి చెప్పిన విషయాలు ఇవి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? మరి దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని గైకుంటావో, నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఆ వ్యక్తిని క్రీస్తు కొరకు నడిపించడమే దేవుని ప్రేమించడం. హల్లెలూయా. ఇంకో మాట చెప్తామండి. నేను సంఘమునకు వెళుచున్నాను కనుక ఆమెతో నేను సరి చేసుకోవాలను. ఏదో సమస్య వచ్చింది, ఒక స్త్రీతో ఇద్దరి మధ్య సమస్యలు వచ్చాయి, గొడవలు వచ్చాయి, కాబట్టి నేను సరి చేసుకోవడానికి దేవుని మందిరానికి వెళ్తున్నాను అని అనుకోవద్దు. దేనికి దేవుని మందిరానికి రావాలంటే ముందు నువ్వు సరి చేసుకోవడానికి రావాలంట. ప్రవక్త చెప్పిన మాట అది. ఎంతమందికి అర్థమవుతుంది? ఏమండి, ప్రవక్త మాట్లాడుతున్నాడా, ప్రవక్తలోంచి దేవుడు మాట్లాడుతున్నాడా? చెప్పాలి. నిజమేనా? ఇక్కడ అంటున్నాడు, నేను సంఘంకు వెళ్ళుచున్నాను కనుక ఆమెతో నేను సరి చేసుకోవాలను అనుట తప్పు. మొదటగా నిన్ను నీవు సరి చేసుకోవాలను. చూచారా, నీ హృదయంలో దేవుని ప్రేమ ఎడల నువ్వు తప్పు చేయుచున్నట్లు ఎలాగైనా తెలిసిన ఎడల వెళ్ళి దేవునితో సరి చేసుకో. ఏం చేయాలి? దేవునితో మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలా? సరి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చున్నాం. ఆమేన్. నిజమేనా? సరి అవడానికైనా వచ్చాం. మరి సరేయడానికి పాస్టర్ చెప్పాలా లేదా? దేవునికి స్తోత్రం. దేవజనుడు దేవుడు దేనికి పెట్టాడు? ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, హెచ్చరించుటకును. దేవుడు చెప్పిన మాట అది, పరిశుద్ధాత్మ. ఆ మాటను మనం తీసేయగలమా? తీసేస్తే ఈ గ్రంథం ఉన్న ప్రవచన వాక్యాలు ఏదైనా కలిపిన వేడల, ఏదైనా తీసిన వేడల నాకేమవుతుంది? నాకేమొస్తుంది? మీ మీదనే పెట్టట్లేదు, నా మీద పెట్టుకుంటున్నాను. నేను కానీ వాటిని తీసివేసానా నా మీద తెగుళ్ళు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చెప్పాడో అదే చెప్తాం. ఒక వర్తమానం నేను పెట్టాను, మీరు ఎంతమంది చదివారు నాకు తెలియదు, కానీ వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాను. ఎంతమంది చదివారు? అందులో ప్రవక్త అంటాడు, దేవుడు తన సామర్థ్యను తాను మరుగు చేసుకుని పెదప అందులోనే బలిపరుచుకుని వర్తమానం అన్నాడు. నేను ఈ టేపులో బోధించిన ప్రతి మాటను నేను స్వయంగా చెప్పింది కాదు, దేవుడే నా యందు మాట్లాడుచున్నాడు. కనుక ఈ టేపు చేయబడిన ఏ విషయాన్ని కూడా తీసివేయొద్దు. దయించి అది ఉన్నట్టుగానే బోధించుడి అని చెప్పాడు. అంటే అది ఎవరి స్వరం? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు కూడా ఇలా బోధించాడు. ఏమని అన్నాడంటే, నీవు బలిపేట మీదకు బల్యార్పణ అర్పించుటకు వచ్చినప్పుడు నీ సోదరుని ఎడల, నీ పొరుగువాని ఎడల విరోధమైనది ఏదైనా ఉన్నట్లు తెలిస్తే మొదట వారితో నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. ఆమేన్. సరి చేసుకోవడానికి వచ్చి ఉన్నామా? ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుని కుమారుల ప్రత్యక్షత గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎవరి గురించి అండి? ఇక్కడ దేవుని కుమారులు ఉన్నారా? ఎవరూ మాట్లాడట్లేదు. ఉన్నారా? ఉంటే ఆయనకి చూపించండి, నేను ఉన్నాను ప్రభు అని. నిజమేనా? మనమందరం దేవుని కుమారులమేనా? దేవుని కుమార్తెలమేనా? అయితే గమనించు, అంత్యకాలంలో మనమందరం ఆయన ఎదుట నిలబడదు. నిజమేనా? ఎవరి ఎదుట? దేవుని ఎదుట నిలబడడానికి కదా మనం ఉన్నాం. అయితే చూడండి, దేవదూతలు తప్పిపోలేదు. మరి ఎవరు తప్పారు? మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవదూతలు తప్పిపోలేదు. మనవలే ఆనందించుట వారికి తెలియదు. వారెన్నడూ తప్పిపోలేదు. కానీ నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలుసు. మనం ఎక్కడి నుండి వచ్చాం? ఎక్కడి నుండి వచ్చారు మీరు? అక్కడ అన్నాడు కదా, ఎఫెసీయుల పత్రికలో మనం చదువుకున్నాం, జగత్తు పునాది వేపడంపై ఆయన ప్రేమ చేత మనల్ని కని ఉన్నాడంట. జగత్తుకు పునాది వేపడంపై నువ్వు అక్కడ ఉన్నావు. అక్కడ నుండి నువ్వు ఇక్కడికి వచ్చాన సంగతి మనకు తెలియదు. కానీ వాక్యం వచ్చి నువ్వు ఎక్కడ వాడు అని గుర్తు చేసింది. నువ్వు నీ స్థానం ఏంటో నీకు తెలియజేసింది. నీ స్థానము నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు స్థానంలో కూర్చోబెట్టబడతాం. స్థానంలోకి వచ్చిన తర్వాత ఇంకా అవడం మనల్ని కదల్చలేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా కొట్టండి చప్పట్లు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఎందుకు కొట్టమన్నాను? ఎందుకని? నిద్రపోతారు కొంతమంది. అంటే జోలపాట ఉంది కదా ఇక్కడ. సీటీ పాట పెట్టినప్పుడు పడుకుంటారా? ఎక్కడ సీటీ వెళ్ళిపోద్దా అని మళ్ళీ పడుకోరు. అక్కడ సీటీ పాట పెట్టినప్పుడు పడుకోండి. కానీ ఇక్కడ జోలపాట పాడట్లేదు, ఇక్కడ దేవుని స్వరం వినిపించబడుతుంది. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, ఏ రాతి నుండి చెక్కబడతామో నాకు తెలుసు, అయితే నేను పాపిని. ఏమన్నాడు ఆయన? నేను పాపిని, మీరు ఎక్కడి నుండి చెక్కబెడతారో మీరు ఎరుగుదురు. అయితే గమనించండి, దేవుని ఎదుట మనం అందరం నిలబడే సమయం దగ్గరికి వచ్చి ఉంది. ఎంతమంది నిలబడాలనుకుంటున్నారు? మరి నిలబడేటప్పుడు ఎలా ఉండాలి? పుత్ర స్వీకారం పొందుకోవాలి మనం. నిజమేనా? ఎంతమంది పుత్ర స్వీకారం పొందుకోవాలనుకుంటున్నారు? హల్లెలూయా. చూడండి, స్థానమును నిర్ణయించుట దత్తత ద్వారా జరుగుతుంది. దేవుని మంచితనం ఇక్కడ పనిచేస్తుంది. దీన్ని మీకు చెప్పవల్లని నేను ఆలోచించున్నాను. హల్లెలూయా. గమనించండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. నిజమేనా? అదే మాట చదువుకున్నాం మనం. అదే మాట చదువుకున్నాం ఎఫెసీయుల పత్రికలో. మనం అదే కూడా చదువుకున్నాం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని దేవుడు ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఆయన కోసం. ఆయన కోసం నిన్ను నిర్ణయించుకున్నాడంట. నీ కోసం కాదు సుమి, ఆయన కోసం నిన్ను నిర్ణయించుకుంటే నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. గమనించు, దేవుడు తన సంకల్పం చెప్పునుగా కుమారులుగా స్వీకరించుట తనకెంతో సంతోషకరమైంది. ఇప్పుడు ఆయన ఏం చేయుచున్నాడు? తన సంఘమునకు స్థానమును నిర్ణయించున్నాడు. మొదటగా తన సంఘమును ఏం చేశాడు? ఆయన పిలిచి ఉన్నాడు. నిజమేనా? మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఐగుప్తులోంచి మనం బయటకు వచ్చాం, బబులో నుంచి బయటకు వచ్చి ఉన్నాం. నిజమేనా? చెప్పాలంటమ్మా, మాట్లాడరేంటి? కాదా? ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళం కాదు మనం? బబులోంచి బయటకు రాలేదా? బబులోని కార్యాల నుంచి బయటకు రాలేదా? మళ్ళీ దాని వైపు చూస్తున్నాం, మళ్ళీ దాని వైపు వెళ్తున్నాం మనం. మరి ఎలా మనకు పుత్ర స్వీకారం చేస్తాడు ఆయన? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమంటామంటే ఒక్కోసారి మేము పెంతుకొస్తాం అని చెప్తాం. నేను గతంలో కూడా చెప్పాను, పెంతుకోస్త అనేది ఒక సంస్థ కాదు, పెంతుకోస్త అనేది ఒక అనుభవం. ఆమేన్. పెంతుకోస్త అంటే ఏంటి? ఒక సంస్థ కాదు, అది ఒక శాఖ కాదు, అది ఒక అనుభవం. పెంతుకోస్తు పండుగ దినాన ఏం జరిగింది మనకి? ఈరోజు ఇక్కడ ఉన్నారా? ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రజలు ఇక్కడ ఉన్నారా? దేవుడు తన బిడ్డలను కొత్త జన్మ ఇచ్చి నడిపిస్తున్న ప్రజలు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. గమనించు, క్రీస్తునందు స్థానం కలిగిన వారు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. జన్మస్థానం ఏంటో మనకు తెలుసు. మన జన్మస్థానము యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మను పొందు వరకు నువ్వు అసలు మారు మనసు పొందనట్లే. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రతివాడు ఆ మారు మనసు పొందుకుని పాపక్షమాపణము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. కానీ ఇక్కడ అంతా రివర్స్. మారు మనసు ఉండదు, భయం కొద్దీ మనం నీటిలోకి దిగి రక్షణ పొందేద్దాం. నిజమేనా? కానీ అసలైన బాప్తిసం ఏంటంటే నువ్వు కొత్తగా జన్మించుట, నువ్వు మారు మనసు పొందుట, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొనుట, నీలో కొత్త క్రియలు కనబడుట. నిజమేనా? అంటే ఎప్పుడు చూసే వ్యక్తిగా నువ్వు ఉండుట సరైన విధానం కాదు. ఎలా ఉండాలి నువ్వు? ఏమండి చెప్పండి అమ్మా. నేను నమ్ముతున్నాను, మీ గృహాలు కూడా మారిపోయి ఉండాలి, మీ అలంకరణ మారిపోయి ఉండాలి. నిజమేనా? ఇక్కడ ఆమెను చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటాను. దేవుడు తన ప్రజలు ఇక్కడ కలిగి ఉండును గాక, దేవుడు తన దూతలు ఇక్కడ కలిగి ఉండును గాక. అసలు మారు మనసు అంటే ఏంటి? మన బ్రతుకులు మార్చుకున్నట్టే. ఏంటి ఆ బ్రతుకు అని అంటే, పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితంలో గడుపెట్టాం. ఏంటి ఆ క్రొత్త జీవితం అంటే, క్రీస్తు జీవించిన జీవితమే మనం జీవించుట. హల్లెలూయా. మరి అవన్నీ ఎలా కనబడతాయి? మన క్రియల ద్వారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్త 17:17 ఏం చెప్పాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఎక్కడ చేశాడు మనల్ని? ఎంతమంది సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారు ఇక్కడ ఉన్నారు? ఎంతమంది వాక్యం వరకు నిలబడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు? ఎంతమంది దేవుని సన్నిధిని ప్రేమించే వారు ఇక్కడ ఉన్నారు? హల్లెలూయా.
ఓ దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఓ చూడండి, ఆయన ఒక ఇల్లు కలిగి ఉండవలసిన హక్కు ఉంది ఆయనకి. ఆ ఇల్లు ఎవరు? నీవే. ఆ ఇల్లు ఎవరు? నేనే. ఆమేన్. ఆయనకు ఒక హక్కు ఉన్నది. కారణం ఆయన ఒక నరుడు. ఆ నరుల్లోంచి తీయబడిన భాగం ఎవరు? అది నేనే. చెప్పగలుగుతా? కడపడ ఆదాములో భాగం నువ్వేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు తన శిష్యులను తీసుకుని ఏం చేశాడు? శిక్షణ ఇచ్చాడా? సువార్త ప్రకటించిన వారిని ఎన్నుకున్నాడా? ఆ 12 మంది సువార్తికుల ద్వారా సువార్త బయటకు వచ్చిందా? ఈరోజు మనకు ఎవరి ద్వారా సువార్త వచ్చింది? మన ఇండియా దేశంకు తోమ. నిజమేనా? మనలాంటి అనుమానితులు ఇంకెవరు ఉండరండి. మనం అంతగా అనుమానించే వాళ్ళం కనుకే మన యొద్దకు ఎవరిని పంపించాడు? అనుమానపు తోమను మన యొద్దకు పంపాడు. హల్లెలూయా. ఏదైనా వాక్యం వస్తుంటే మనం అనుమానిస్తాం, కానీ ముందు ఆమెను చెప్పం. కానీ బైబిల్ చెప్తుంది, ప్రవక్త ఏదైతే మాట్లాడుచున్నాడో ఆ మాటను నమ్మే ప్రజలుగా మనం ఉండాలంట. నీకు అర్థం అయినా అర్థం కాకపోయినా నువ్వేం చెప్పాలి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ప్రపంచం ఏం చెప్పినా కానీ నీవు పరిశుద్ధాత్మకు లోబడి జీవించాలి. నీ ఒక మంచి ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నా, నువ్వు మంచివాడని అనిపించుకున్నా, నేను పవిత్రులని అనిపించుకున్నా, నువ్వు పరిశుద్ధాత్మకు లోబడకపోతే అది అంత వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? ఇంకో ముందుకు వెళ్దామా? దేవునికి స్తోత్రం. ఈ రోజున మరి కొన్ని హెచ్చరికలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే పుత్ర స్వీకారం పొందాలంటే మనం ఏంటో మనం చూపించాలి. నిజమేనా? పురుషులు ధరించిన ఆ యొక్క వస్త్రాలు ఒక స్త్రీ ధరిస్తుందంటే ఆమె దేవునికి కుమార్తె. ఒక స్త్రీ ధరించిన వస్త్రాలు పురుషుడు ధరిస్తున్నాడంటే అతడు దేవుని కుమారుడా? అమ్మా చెప్పాలి, అమ్మా చెప్పాలి. దేవునికి ఏదైతే హేమో అది మనకు కూడా హేమే. దేవునికి ఏదైతే ఇష్టం కాదో అది మనకు కూడా ఇష్టం కాదండి. దేవుడు ఏదైతే ఆలోచిస్తున్నాడో మనం కూడా అదే ఆలోచిస్తున్నాం. ఎంతమంది ఇక్కడ ఆలోచన కలిగి ఉన్నారండి? హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నవారు ఏది కూడా లోపలికి చొరబడరు, దేన్ని లోపలికి తీసుకురానివ్వరు. ఎందుకంటే మనం ఎలా ఉన్నామో తెలుసా? నీ కాలప్రభు చెప్తాడు, మనం అంట బ్యాడ్జెట్స్ అయి ఉన్నామంట. అంటే దాన్ని ఏం చెప్పాలంటే సముద్ర వస్తల తోళ్ళు. తెలుసా ఎవరికైనా? మనం ఏమై ఉన్నాం? దేవునికి ప్రత్యక్ష గుడారం అయి ఉన్నాంగా, దేవుని ఇల్లు అయి ఉన్నాంగా. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? ఏ సిద్ధాంతం కూడా మనం చొప్పించడానికి లేదండి. మనము ధరించుకున్న ఆ వస్త్రం ఏడు తెలుసా? బ్యాడ్జెస్ ధరించుకునే వస్త్రాలు. బ్యాడ్జెస్ అంటే ఏమంటారు దాన్ని? వాటి పేర్లు నాకు తెలియదు తెలుగులో. ఏమండి? సముద్ర వస్త్రపు తోళ్ళని తెలుగు బైబిల్లో ఉంది, కానీ సముద్రంలో ఉండే జైవులు కాదు అవి. అవి ఎలా ఉంటాయంటే పునుగు పిల్లులు ఉంటాయి కదా, తెలుసా? ముళ్ళులు ఉన్న పిల్లుల్లా ఉంటాయి కదండి, అడవి పిల్లుల్లా ఉంటాయి కదా, అవే బ్యాడ్జెస్. అవి ఏంటంటే చాలా దళసరి శరీరాన్ని కలిగి ఉంటాయి. కారణం ఏంటంటే దేవుడు వాటితోనే ఆ యొక్క ప్రత్యక్ష గుడారం చేయమన్నాడంటే దాని మీద ఏ సర్పం కాటేసినా ఆ విషయం కూడా లోపలికి వెళ్దంట. సర్పాలు మన దగ్గరకు వస్తాయా? వస్తాయి? రావు. నీ చుట్టూ అయ్యే ఉన్నాయి, నీకు తెలియదు అంతే. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే ఏ ఒక్క సిద్ధాంతం కూడా నీ లోపలికి రాకూడదు అంటే అంతగా నిన్ను దేవుడు ఏం చేశాడు? నిన్ను ఏర్పరచుకున్నాడంట. అంటే ప్రత్యక్ష గుడారంలోకి ఏ సర్పం కూడా రావడానికి లేదు. ఇంకా చెప్పాలంటే దాంతో పులి, సింహము, అడవి జంతువులు, మృగ జంతువులు ఏది కూడా దాన్ని గెలవంట. తెలుసా? ఇక్కడ కొంతమంది అదే ఏమంటారు దాన్ని, సరేలే మీరు అది చూడండి, బ్యాడ్జెస్ అని కొట్టి చూడండి, మీకు అర్థం అవుతుంది. ఏంటంటే దాని పేరు బ్యాడ్జెస్. సముద్ర వస్తల తోళ్ళు అని అంటారు, అంతేగాని సముద్రంలో ఉండే జీవులు కాదు. దేవుడు అటువంటి శరీరమును మనం కలిగి ఉండమన్నాడు. ఎందుకో తెలుసా? ఆ శరీరంలోకి ఏది కూడా ఇంకదో, ఏ యొక్క సిద్ధాంతం కూడా మనలోనికి రాదు. ఎంతమంది నమ్ముతున్నారు? మనం ఎక్కడున్నాం? అంత్యకాలంలో ఉన్నామా? దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ నేను ఒక మాట చెబుతున్నాను, ఎవరు బాధ పెట్టుకోవద్దు. ప్రవక్త చెప్పింది ఈ వర్తమానంలో, పుత్ర స్వీకారం పొందాలంటే పురుషుడు వేసే వేషం స్త్రీ ధరించకూడదు, స్త్రీ వేసే వేషము పురుషుడు ధరించకూడదు. ఇంకా
ఇంకేమన్నాడో చూద్దామండి. పొగ త్రాగుట మంచిది కాదని మన అందరికీ తెలుసు. త్రాగుతున్నామంటే మనం పుత్రులము కాము. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇంటికి యజమానివగు నిన్ను నీ భార్య కోపముతో బయటకు తరిమి కొట్టినప్పుడు నీవు భర్తగా ప్రవర్తించకుండా ఆమెను దీవించుచు మరలా ఇంటికి వచ్చుదామని చెప్పి వెళ్ళిపోచున్నావు చూడు. నీ సొంత ఇంటిని నీ వశంలో ఉంచుకోలేనప్పుడు దేవుని ఇంటిని ఎట్లా కాయగలవు? హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వారు దేవునికి పుత్రులు అవుతారా? కాలేరు. సోదరి, నీ భర్త కేవలం నీకు భర్త కాదు, నిన్ను అతడు ఏలువాడు నువ్వు అని ఎరుగుదువా? ఆ విధంగా దేవుడు చెప్పును. ఎందుకనగా భర్త మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడును. మీరు స్త్రీ బోధకులను తయారు చేయొచ్చు, వారి చేత సంఘములు బోధింప చేయుచున్నారు. దేవుని వాక్యము దాన్ని ఖండించుదని ఎరుగుదుము. ఆమేన్, ఆమేన్. అమ్మా, ఎవరు పుత్రులో ఎవరు పుత్రులు గారో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఉపయోగించి బాప్తిసం ఇచ్చుచున్న వారు కూడా దేవుని పుత్రులు కారు. అలా ఇచ్చినట్లు బైబిల్లో ఒక ఆధారము కూడా. మరి వాళ్ళు దేవుని పుత్రులు అవుతారా? కారండి. హల్లెలూయా. మరి ఇలా బోధించినందుకే ఈ కాల ప్రవర్తన ఏమన్నారు? ఇతడు మత పిచ్చోడు, మూఢుడు, స్త్రీలంటే గౌరవం ఉండదు అని ఆయన ఎన్నోసార్లు అవమానించారు. అయినా సరే అతడు వాక్యం కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. పిలువబడిన అనేకులు, కానీ ఏర్పరిచిన వారు ఎంతమంది? మరి ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా? హల్లెలూయా. సోదరుడా, గమనిస్తున్నావా? నువ్వు వారి వల్ల నశించిపోవచ్చున్నావు. ఎందుకనగా వారు ఆ దినమున అక్కడికి వచ్చి ఇట్లా అంటారంట, ప్రభువా నీ నామాన దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామాలు అద్భుతం చేయలేదా, ఆశ్చర్యకారాలు చేయలేదా అని అంటే దేవుడే ఉంటాడు, అక్రమ జీవులారా నా యొద్ద నుండి బాగుండు. మరి అలాంటి వాళ్ళు పుత్రులు అవుతారా? మరి ఎవరు పుత్రులు? ఎవరైతే దేవుని వాక్యాన్ని ఉన్నట్టు వెంబడిస్తారో, ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తారో వారే దేవుని యొక్క పుత్రులై ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఇంకో మాట చెప్తున్నాడు. నేను ఈ యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడనివ్వండి. పుత్ర స్వీకారం గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. హల్లెలూయా. సోదరుడా, గమనించు. మీరు మీ యొక్క రక్షణ త్వరపడి వెదకండి, మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి, మరియు ఏ తప్పు జరిగిందో చూసుకోండి, ఏమిటో సంగతి చూడండి. అది కష్టమని నాకు తెలియను, కానీ సహోదరుడా ఇది సత్యము. దేవుడు దాని ద్వారానే నిన్ను దత్తత తీసుకుంటాడు. హల్లెలూయా. మరొక మాట చెప్తున్నాడు, దేవుని కొరకు మనం అగ్నిని కలిగి ఉండవలను. నిజమేనా? ఏమగ్ని? దేవారాత్రములు మనం మండుచుండవలను. ఏది మనల్ని ఆపజాలదో. మనం ఎంతో మాధుర్యముగాను, ఇష్టలుగాను, దయగాను, క్రీస్తు వలె జీవించవలను. నిజమేనా? కానీ మళ్ళీ అలాంటివి ఉండట్లేదంటే అసలు మనం ఏమై ఉన్నాం? దేవుడు ఏమన్నాడు? దేవుని బిడ్డలు ఎలా ఉంటారంట? దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? దేవారాత్రులు మండుతున్నట్టు ఉండాలి. ఎప్పుడు చూసినా వాక్యం కొరకు మాట్లాడుతూ ఉండాలి. సరదాగా కులి జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ, పేలుతూ నువ్వు అలా జీవిస్తున్నావంటే ఆ పుత్ర స్వీకారాన్ని ఎలా పొందుకోగలుగుతావు? ఆ పుత్ర స్వీకారం పొందాలంటే నీలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ నడకలో మార్పు రావాలి, నీ మాటల్లో మార్పు రావాలి, నీ చూపులో మార్పు రావాలి, నువ్వు నడిచే విధానంలో మార్పు రావాలి, నీవు జీవించే జీవన విధానం మార్పు రావాలి, నీ తిండి విషయంలో మార్పు రావాలి, నీ జీవన శైలి మొత్తం మారిపోవాలి. అలా మారకుండా నేను దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. మనం ఎలా దేవుని కుమారులుగా మారుతాం? మన హృదయం ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో మండాలి. ఎంతమంది దేవునితో ప్రతిదినము మాట్లాడే ప్రజలు ఇక్కడ ఉన్నారా? ప్రతిదినము దేవునితో సంభాషించే మనుషులు ఇక్కడ ఉన్నారా? ప్రతిదినము నీ బాధను వ్యక్తపరుచుకునే మనుషులు ఇక్కడ ఉన్నారా? ప్రతిదినము దేవుడు నీకు ఏదో సలహా ఇస్తున్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయన అంట వాక్యం చెప్పేటప్పుడు కొంత ఇచ్చట, కొంత అచ్చట, ఇవన్నీ సమకూర్చేటప్పటికి మనకేమో అది డైరెక్ట్గా చదువుకుని వెళ్ళిపోతే ఎవరికేం అర్థం కాదు. అది ఏం చేయాలి? ఇప్పుడు ఆ వంటలన్నీ ఏం చేయాలి? ఒక వర్తమానంలో కారం ఉంటుంది, ఒక వర్తమానంలో ఉప్పు ఉంటుంది,
ఒక వర్తమానంలో అసలైన మెటీరియల్ ఉంటుంది, నిజమేనా? ఒక వర్తమానంలో నూనె ఉంటుంది, నిజమేనండి? చెప్పండి అమ్మా. ఇవన్నీ ఏం చేయాలి? సమకూర్చి మీకు ఏం చేయాలి? వంట చేయాలి, వడ్డించాలి. తిన్న తర్వాత నువ్వేమని చెప్పాలి? ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వంటలు చేసినా ముఖ్యమైన ఆ యొక్క వంటను తయారు చేసే, వంట ఎలా తయారు చేస్తారో చెప్పే ఆ యొక్క బుక్. అమ్మా, వంటలు చేయడానికి మనం యూట్యూబ్లు చూస్తున్నాం కదా, మరి ఎంతమంది వంట చేయడానికి, ఈ ఆత్మీయ వంట చేయడానికి ఈ బుక్ దగ్గరకు వస్తున్నారు? అమ్మా చెప్పండి అమ్మా. మీ జీవన శైలి మారాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? చెప్పాలి. నీ జీవితం మారాలంటే ఎక్కడికి రావాలి నువ్వు? అమ్మ మాట్లాడలేదు. ఎంతమంది దేవునికి పుత్ర స్వీకారం పొందుకోవాలనుకుంటున్నారు ఈరోజు? హల్లెలూయా. నిజంగా నువ్వు పుత్ర స్వీకారం పొందుకోవాలంటే నువ్వు వాక్యం దగ్గర రావాలి. మరి చదువుకోలేని వాళ్ళ పరిస్థితి? ఆ మాట అంటారని నేను పదే సార్లు చెప్తున్నాను. మేము చదువుకోలేదు కాబట్టి మాకేమి లేదులేండి, మాకేమి లేదని. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చదువుకునే పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? నువ్వు చదివించుకోవడానికి. నువ్వు ఇంకో సాకు చెప్తావు, మా పిల్లలు ఖాళీ ఉండరండి, ఐఎమ్ సో బిజీ. అయితే దేవుడు నీకు మొబైల్ కూడా ఇచ్చాడు. నువ్వు ఇంకెన్ని చెప్పాలనుకుంటున్నావు? అందులో మనకి చూడడానికి ఉంటుందండి, వినడానికి ఉండదండి. నువ్వు అలా చెప్తావని దేవుడు ఆడియో బైబిల్ కూడా తీసుకొచ్చాడు. చెప్పండి, ఇంకేం కావాలి? నువ్వు ఎక్కడ తప్పించుకోగలవు? హల్లెలూయా. ఎంతమంది పుత్రులుగా మారడానికి దేవుడు తన యొక్క శక్తినంతను ఉపయోగించి తన ప్రజల్ని ఏం చేశాడు? మోటివేషన్ చేయడానికి, లేకపోతే తన యొక్క స్థితిలోనికి రప్పించుకోవడానికి, లేకపోతే తన సారూప్యంలోకి మారిపోవడానికి దేవుడు అనేక విధాలుగా మన యొద్దకు అనేక రకాలుగా తీసుకొచ్చాడా? వర్తమానాలను కూడా, వర్తమానం వింటున్నాం కానీ మనలో ఏమి రావట్లే. అమ్మ చెప్పండి, ఏం రావట్లేదు. నిజంగా నీకు 7 ముద్దలు తెలిస్తే నువ్వేమంటావు తెలుసా? అసలు నాకేమీ తెలియనట్టుగా నువ్వు మౌనం అయిపోతావు. తెలియనోడు ఏం చేస్తాడు? ఒక సామెత ఉంది, అన్నీ ఉన్న ఆకంట అణిగిమణిగి ఉంటుందంట, ఎగిరెగిరి పడుతుందా? అన్నీ ఉన్న ఆకంటే ఎగిరెగిరి పడుతుందంట. మరి వీళ్ళకి ఏమీ లేని ఆకు ఏం చేస్తుంది? మనం ఎగిరెగిరి పడే వాళ్ళగా ఉండకూడదు. ఎలా ఉండాలి? నీకు ఎంత తెలిసినా నాకేమీ తెలియదు ప్రభువా, నేను ఇంకా అనుకుంటాను నేను నేర్చుకునే వాడిగా ఉండాలనుకుంటాను. నాకంటే చిన్నోళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు నేను ఇంకా నేర్చుకుని వింటాను కూడా. నేను వాళ్ళు చెప్పేది కూడా రాసుకుంటాను. నేను నాకంటే బాగా బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. నేను ఎప్పుడు సరైన బోధకుని కాదు, ఎందుకంటే నేను ఎక్కడ ట్రైనింగ్ పొందలే. నాకున్న ఒకే ఒక ట్రైనర్ ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన సంఘమునికి ఏదైతే ఇమ్మన్నాడో అదే నేను ఇస్తాను, సంఘమునికి ఏదైతే చెప్పమంటాడో అదే చెప్తాను. హల్లెలూయా. అంతే తప్ప నేను మనుషులను సంతోష పెట్టడానికి నేను మాత్రం వాక్యాన్ని తీసుకోను. అలా మనుషులను సంతోష పెట్టానా దేవుడు నేను సంతోష పెట్టలేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరు ఇక్కడ సంతోషంగా ఉన్నారా? నిజమేనా? ఇప్పుడు అసలైన ఆ మాటల దగ్గరికి వస్తున్నాను. ఈరోజు దేవుని కుమారుల ప్రత్యక్షత పొందుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను. అసలు ఈ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు? ఎవరు? ఈ సృష్టి మిగుల తేరు చూచుచున్నదంట. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? మీ దగ్గరికి ఇంకా ఎవరి కోసం ఎవరి కోసం అంటే ఏది ఎవరు? ఆయన పేరు నాకు రావట్లేదు. నాగేశ్వరరావు గారా? ఈ డైలాగ్ వేసుకుని రావాల్సి వస్తుంది మీ దగ్గరికి. ఎవరి కోసం అంటే కుమారుల కోసం అంట. మరి ఎవరా కుమారులు? మరి చెప్పొచ్చు కదా. నాకు నుండి ఆ మాట అడుగుతూనే ఉన్నాను. నా కోసం అంటారేమో, ఏమైనా అంటారేమో చూస్తున్నాను. ఎన్ని రోజుల వాక్యమైనా వధువు కోసం అంటారు కొంతమంది. ఎక్కడుంది వధువా? నేను ఆశ్చర్యపోతాను. ఈ వధువు ఎక్కడుందా అంటే వధువుని ఎదుక్కుంటే వెళ్ళాలి. ఇప్పుడు నేను వధువు ఇక్కడ లేదా? ఆమేన్. మన కోసం అనే మాట కూడా మర్చిపోండి, అది అబద్ధం అండి. మన కోసం అనే మాట అబద్ధం. ఎవరి కోసం? ఎవరి కోసం? హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం కాచింది ఎవరి కోసం? హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రాణం పెట్టింది ఎవరి కోసం? యేసుక్రీస్తు వచ్చుచున్నది ఎవరి కోసం? నిజమేనా? కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు? పక్కా చూడండి, ఒక్కొక్కరు ఆలోచన ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎదురు చూపులు లేకపోతే ఏమీ పొందుకోమంట. ఎంతమంది పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూపులు కలిగి ఉన్నారు? ప్రవక్త కూడా చెప్పాడు, ఎదురు చూచుట అని వర్తమానం చెప్పాడండి. ఎంతమంది చదివారో నాకు తెలియదు, కొంతమందికి ఆ బుక్స్ కూడా ఇచ్చాను. ఎందుకంటే ఆ వర్తమానంలో అన్న ఎదురు చూసింది, సుమయోను ఎదురు చూశాడు. హల్లెలూయా, నేను నమ్ముతున్నాను, నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఆయన మొదటి రాకడ కొరకు కొంతమంది ఎదురు చూస్తే, ఇప్పుడు ఆయన రెండో రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. మరొక వర్తమానం చెప్పాడు ఆయన ప్రవక్త, ఆశతో ఎదురు చూచుట. ఎలాగంట? ఇక్కడ ఉన్నారు ఆ ప్రజలు, మరి దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? బిల్డింగ్లు కట్టుకోవాలి. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? మేడ మీద మేడ కట్టడానికి. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? బ్యాంక్ అప్పులు తీర్చుకోవడానికి. దేవుడేమో ఏమంటాడంటే, లోకర్సవతలు చెప్పాడు కదా, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి బాబోయ్ అంటుండే, మీరేం చేస్తారు? మాకు నీ నీతి వద్దు, నీ రాజ్యం వద్దు, మాకు మాత్రం బిల్డింగ్ పైన బిల్డింగ్ కావాలి, మా పిల్లలు మాత్రం ఉన్న స్థితిలో ఉండాలి, నేను మాత్రం క్రమంలో ఉండను. నువ్వు ఆరైనా నూరైనా చెప్పు, నేను మాత్రం ఉండను, నేను ఇంతే, నేను మారను అంటాం. మారకపోతే ఎలాగా? మార్పు చెందేవాడే పరలోక రాజ్యవాసి. హల్లెలూయా. ఎవరి కొరకు ఎదురు చూడాలి ఇప్పుడు చెప్పండి? ఏమండి, నీకే అవసరం ఉందో దేవునికి తెలీదా? కుమారులకి ఏ అవసరం ఉందో నీకు తెలీదా? ఏమండి, నా కొడుక్కి ఏం అవసరమో నాకు తెలీదా? ఈ నెలలో అని స్కూల్లో జాయిన్ చేశాను. అలా ఫీజులు ఎలా కట్టాలి, బుక్స్ ఎలా కొనాలి, ఏంటి ప్రభు అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు అన్నీ సమకూర్చు వస్తున్నాడు. మా వాడు కూడా వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన డబ్బులు, లేదా వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బులు, అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు ఆడు పోగు చేసుకున్నాడు. వింటున్నారండి? అమ్మ, జరుగుతున్న విషయం చెప్తున్నాను. మీ పిల్లల కోసం చెప్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఆడు ఏదైతే కొనాలనుకుంటాడో అంటాడు, డాడీ నాకు ఇది ఈరోజే కొనేయాలి, ఎందుకంటే స్కూల్కి రావద్దు అంటారు అది కొనకపోతే. బ్యాగ్ కావాలన్నాడు, నా దగ్గర డబ్బులు లేవురా, కొంచెం ఇబ్బందిగా ఉందిరా, రేపు కొంటానురా అంటే, నా దగ్గర 200 ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? నేను 200 ఉన్నాయి, మిగతాది నువ్వు వేసి కొనేను కదా అని అర్థం. అమ్మా చెప్పండి అమ్మా. నేను అంటాను, బోర్ వాటర్ ఎంతమంది కొట్టారు ఇక్కడ ఉన్నవాళ్ళు? బోరింగ్ వాటర్ కొట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? బోర్ వాటర్ ఉత్తునే వచ్చేద్దండి, ఏం చేయాలా? కొడతా వచ్చేద్దండి బోర్ వాటరు. ఆ బోర్ వాటర్లో ఏం చేయాలి ముందు అంటే, ఇప్పుడు మా ఊడు ఏం చేశాడు, బ్యాగ్ కోసం వాడు కొన్ని నీళ్లు వేసాడు. నేనేం చేశాను, దానికి తగినన్న నీళ్ళు వేసి ఆ నీళ్ళు ఆడికి ఎంత కావాలో ఆ ఐటెంని ఇచ్చాను. అంటే ఇప్పుడు దేవుని కొరకు మనం ఏం చేయాలా? అమ్మా చెప్పండి, దేవుని కొరకు ఏమీ చేయక్కర్లేదండి, నీ కొరకు చేసుకోండి. ఏమంటే ఆడి కోసం చేసుకున్నాడా, లేకపోతే నా కోసం చేశాడు? మీకు అందరికి అర్థమవుతుందా? వాడి కోసం వాడు ఏం చేశాడంటే, నా దగ్గర 200 ఉన్నాయి, నువ్వు బ్యాగ్ కొని నన్ను తీసుకెళ్ళానంటే, నా దగ్గర అంత డబ్బులు లేవురా, అది కనీసం ఒక 500 అయితే మంచి బ్యాగ్ వస్తుంది, 150 200 ఎటు కొడితే మళ్ళీ 3 నెలలకు 4 నెలలకు సిరిగిపోద్దని ఆలోచన ఉన్నాను. అప్పుడే ఫోన్ చేశాను పెద్దనాన్న గారు ఎలా అంటున్నారు, ఏం చేద్దామని. పోలే వెళ్ళి వచ్చేద్దాం బాబు అన్నారు. వెళ్ళి కొనేసి వచ్చాం. ఎందుకంటే వాడికి కావాల్సింది ఏదో వాడు పొందుకోవడానికి వాడు ముందు పెట్టుబడి పెట్టాడు. మరి నీకు కావాల్సింది ఏదో పొందుకోవాలంటే నువ్వేం చేయాలా? చెప్పండి అమ్మా. మీకు వాక్యం అర్థం అవడానికే చెప్తున్నాను. ఆడి గొప్పతనం గురించి చెప్పట్లేదు. వాడికి వస్తువు కావాలంటే వాడు ఏదో పెట్టాలి. ఆ ఒక్క విషయంలోనే కాదండి, ఆడికి ఏదైనా కావాలంటే దాని విషయంలో పెట్టుబడి ఆడు ముందు పెట్టుకుంటాడు, మిగతాది నా దగ్గర లాగుతాడు. ఇది బాగుంది కదా? అందరూ ఇక్కడ ఉన్నారండి? మీ అందరికీ అర్థమవుతుందా? మొదట మనం ఏం చేయాలి? ఆయన చెప్పిన మాట ఏంటి? నా నీతిని ఎంతమంది వెతకాలనుకుంటున్నారు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే ప్రజలు ఇక్కడ ఉన్నారా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. అప్పుడు మీకేం కావాలో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు.
నీకు ఇల్లు కావాలన్నా ఇస్తాడు, ఉద్యోగం కావాలన్నా ఇస్తాడు, వ్యాపారం కావాలన్నా ఇస్తాడు. ఎప్పుడు? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు. హల్లెలూయా. అయితే గమనించండి, మనకు ఒక చివరి అడుగు ఉంది. నిజమేనా? ఒక అడుగు వెయ్యాలా లేదా? అడిగి వేస్తేనే ఇంకో అడుగు పడుతుంది, అడుగు వేయకపోతే పడదు. అయితే ఈ చివరి అడుగు వేయాలంటే ఎవరితో వేయాలి? దేవునితో నడిచే అనుభవం కావాలి మనకి. ఎవరితో నడిచే అనుభవం? అబ్బాబ్బే అప్పుడప్పుడు నేను దేవునితో నడుతానండి, ప్రతి దినం నడవాలంటే కష్టం. అబ్బాబ్బే కుదరదండి, గంట నడుతానండి, మిగతా 23 గంటలు ఎవరితో నడుతానండి? ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉన్నారా? చెప్పండి. దేవునితో నడిచే ప్రజలు ఎక్కడ ఉన్నారా? ఎవరు మాట్లాడలేదండి, డౌట్ అండి వీళ్ళకి. దేవునితో నడిచే ప్రజలు ఎక్కడ ఉన్నారా? అమ్మా మీరు నడరా? మరి ఆమె దేవునితో నడిచే ప్రజలు ఎక్కడ ఉన్నారా? అయితే గమనించండి, మరికొన్ని అనుభవాలు మనకు ఉంటేనే చివరి అడుగు వేయగలం. ఏంటి అనుభవాలు మనం చూద్దామా? హల్లెలూయా. చూడండి, మనం దాని అనుకరణ ద్వారా పొందలేమండి. మనం ఏమైపోతామండి? తేలిపోతాం. హల్లెలూయా. మనకి దేవుడు ఎన్ని నిర్గమాలు ఇచ్చాడు? మనకి బైబిల్ ఎన్ని నిర్గమములు ఉన్నాయి అమ్మా? చాలాసార్లు విన్నారు వాక్యం. మనకి ఎన్ని నిర్గమములు ఉన్నాయి? 2 అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఆమెకి 2 అంట. 4 అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. 3 అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 5. ఎన్ని నిర్గమంలో కూడా తెలీదా? అయ్య బాబో దేవుడా. మొదటి నిర్గమంలో ఎవరు వచ్చారు? ఇశ్రాయేలు ప్రజలు తీసుకురావడం దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. రెండో నిర్గమంలో యేసుక్రీస్తు వచ్చాడు. ఎవరిని తీసుకొచ్చాడు? యూదుల నుండి యూదుల్ని బయటికి లాక్కొచ్చాడు. మూడో నిర్గమంలో ఈ కాలపు ఏలియా బ్రహ్మం వచ్చాడు, మనం బబులోను నుంచి బయటికి లాక్కొచ్చాడు. నిజమేనా? మనకున్న ఎన్ని నిర్గమంలో? 3. హల్లెలూయా. అయితే గమనించండి, ఈరోజు ప్రతి లేఖనం కూడా నెరవేరుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ఇజ్రాయేల్ దేశానికి ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. అవునా? ఆమేన్. హల్లెలూయా. మరి మనం ఏ దినాల్లో జీవిస్తున్నాం? నోవాహు దినాల్లో జీవిస్తున్నాం. మనం ఏ దినాల్లో జీవిస్తున్నాం? సొదొమ గొమొర పట్టణాల్లో జీవించిన కాలంలో కూడా జీవిస్తూనే ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్తారా? అయితే నేను వాక్యంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. నన్ను నడిపిస్తారా? దేవుని ఆత్మ చేత నడిచి వెళ్దామా? హల్లెలూయా. గమనించండి, క్రైస్తవులకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క స్వాస్థ్యం అండి. దేవుడు మనకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడా? ఆమేన్. మనం తప్పిపోవడానికి సాతాను చాలా మార్గాలు మనం ఎదురుపెట్టాడు. ఈజీగా తప్పిపోతాం, అర్థం చేసుకోలేం, దేవుని వాక్యానికి ఆమేన్ చెప్పలేం. కారణం ఏంటంటే సాతాను నీ దగ్గర ఆల్రెడీ ఉన్నాడు. హల్లెలూయా. అయితే గమనించు, నువ్వు తప్పిపోవడానికి వాడు అనేక మార్గాలు నీ ముందు పెడితే దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా ముందు పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే గమనించండి, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? మనకు అనుగ్రహించబడిన వాగ్దానంలోకి పోవాలనుకుంటున్నాం. మనం ఎక్కడ పోతామో తెలుసా? ఒక ఏదేనులోకి పోతాం. అది మన కొరకు ఏర్పాటు చేయబడిన నిత్యమైన ఏదేను. ఎంతమంది ఆ ఏదేనులోకి రావాలనుకుంటున్నారు? ఆ ఏదేనులోకి రావాలంటే దేవుడు 3 మడతల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. వాటిని చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం. ఎంతమంది పుత్రస్వీకారం పొందాలనుకుంటున్నారు? ఎంతమంది జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది క్రీస్తు చెప్పినట్టుగా జీవించాలనుకుంటున్నారు? ఎంతమంది క్రీస్తు కొరకు పరిగెడతారు? ఎంతమంది ఆయన నీతిని, ఆయన వాక్యాన్ని, ఆయన రాజ్యాన్ని వెతుకుతారు? హల్లెలూయా. అయితే గమనించండి, మొదట మాట ఏంటంటే దేవునిలో ఉన్నదంతా ఆయన ఎక్కడ కుమ్మరించాడు? మానవుల్లోని కుమ్మరించాడు. నిజమేనా? నిజమేనండి. ఎందుకనగా పడిపోతాడని దేవునికి ముందే తెలుసు. మానవుడు ఏమవుతాడు? పడిపోతాడన్న సంగతి ముందే తెలుసు. అయితే తెలుసు కాబట్టే దేవుడు తన కృపనంతా మన మీద కుమ్మరించాడంట. మనల్ని ఎక్కడ దాచాడంటే ఆయన యొక్క రక్తం కింద మనల్ని దాచేశాడు. నిజమేనా? నీ కొరకు కార్చబడిన రక్తం గొర్రె రక్తం కాదు, మేకల రక్తం కాదు, కోడెల రక్తం కాదు. నీ కొరకు కార్చబడింది క్రీస్తు యేసు యొక్క రక్తం అండి. మరి ఆయన మొదటి లక్షణం ఏంటి? ఆయన యొక్క మొదటి లక్షణం ఏంటి చెప్పాలి? ఎవరో చెప్పారు నిజంగా. దేవుడు మళ్ళీ గాడ్ బ్లెస్ యు.
ప్రేమ నిజమేనండి. ప్రేమేనా అన్నిటినీ కప్పుతుంది. ప్రేమ మన తప్పుదలను సరిచేస్తుంది. ప్రేమ సహనం కలిగి ఉంటుంది. ప్రేమ ఓర్పు ఉంటుంది. అసలు ప్రేమ లేకపోతే ఇంకేమీ లేదు. ప్రేమ లేకపోతే మనం ఏంటంటే ఉర్రతలాగుతుంటాం, ఉద్రేకం ఉంటుంది, గడావుడి చేసేస్తాం, గడబడి చేసేస్తాం. ప్రేమ ఉంటే ఇందాక యవన బిడ్డలు పాడారు, ప్రేమ 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 ఇది 7 ముద్రల ప్రేమ, ప్రేమ 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 ఇది ఏర్పాటు ప్రేమ. అంటే ప్రేమలో కూడా రకాలు ఉన్నాయి. అంటే పైకి కనబడేది ప్రేమ, లోపల ఉండేది ద్వేషం. ప్రేమ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. అదే దేవుని ప్రేమ. ప్రేమలో మత్సరం ఉండదు, ప్రేమలో డంబం ఉండదు, ప్రేమలో వేషం ఉండదు, ప్రేమలో నాటకం ఉండదు. ప్రేమ అన్నిటినీ తాళుతుంది, అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ ఒప్పుకుంటుంది, అన్నిటినీ కప్పుతుంది. నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు అని అంటే ఇంకా నీలో ఏమి ఉంది? ప్రేమ లేదు. ఆయన మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన ప్రేమను మనలో కుమ్మరించాడంట. ప్రేమ ఉన్నవాడు నిజంగా ఆయనకు పుత్రుడిగా జీవించగలడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ప్రేమలోనే వధువు నిలబడి ఉంటుంది. నిజమైన విశ్వాసి ఎప్పుడు క్రీస్తు మీద మనసు ఉంచుకుంటాడు. అది ఏ సమయమైనా సరే ఆయన ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకా ఆ ప్రేమ ఎప్పుడు ఆయన ఆరాధిస్తుంది. నిజమేనా? హల్లెలూయా. ఆయన ప్రేమ ఇప్పుడు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటా రాయబడింది కీర్తన గ్రంథంలో ఏముంది? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటా మనకు క్షేమం. నిజమేనండి. భయము భక్తి అంటే ఏంటో చెప్పండి. త్వరగా ముగింపులోకి వెళ్దాం. భయం అంటే ఏంటి? భయం అంటే ఏంటో తెలుసండి? భయం అంటే ఏంటో చెప్పండి. అమ్మా నువ్వు చెప్పమ్మా, నీకేం తెలీదా? నీ కొడుకు ఇంటికి వచ్చేటప్పటికి వంట చేయలేదు అనుకో, ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అందుకని నువ్వేం చేస్తావు? వాడి మీద భయంతో నువ్వేం చేస్తావు? ఇంకో మాట చెప్తాను. భర్త మీద భయం చేత వంట చేసిందంట. ఆ వంట అలా ఉంటుంది. భర్త మీద భయంతో వంట చేస్తే అది పెంటలా ఉంటుంది. భర్త మీద ప్రేమతో వంట చేస్తే వీడు వస్తాడు, నసపెడతాడు, నా బుర్ర తింటాడు, ఇంక నేనేం చేయలేనని వంట చేసావు, అది పెంటే. కానీ ఆయన నా శిరస్సు, నన్ను అర్థం చేసుకుంటాడు, నన్ను ప్రేమగా చూసుకుంటాడు, ఆయన కొరకు నేను ఏదైనా చేయాలి అని చేసావా, అది ఎలా ఉంటుంది? అందులో ఉప్పు తక్కువైనా రుచిగానే ఉంటుంది. ఆమేన్ 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 ఆమేన్. సహోదరులారా, అందరూ ఇంట్లో ఉప్పు తగ్గించుకోండి, కానీ వాక్యాలు మాత్రం ఉప్పు తగ్గించుకోవద్దు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఉప్పు నిస్సారమైందే. మీ కూరల్లో ఉప్పు లేకపోయినా పర్లేదు, కానీ నీలో ఉప్పు ఉండాలి. ఎందుకంటే మీరు లోకములకు ఏమై ఉన్నారు? అమ్మ చెప్పండి. దేవునికి స్తోత్రం. అలాంటి వారు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. మరి రెండో మాట చూద్దామా? మొదట మాట ఏంటి? ఆయన ప్రేమను మన మీద కుమ్మరించుకున్నాడు. కాబట్టి దేవుని ఎలా ఆరాధించాలి? భయముతోను భక్తితో. భయం అంటే ఏంటి? ఆయన నిన్ను ఏమి చంపేస్తాడనో లేదా నిన్ను ఏదో చేసేస్తాడనో భయం కాదండి. ఆయన ఏమీ చేయడు. ఆయన మీద భయం అనేది గౌరవం అండి. ప్రేమ. నా కొరకు ప్రాణం పెట్టాడని, నా కొరకు తిరిగి లేచాడని, నన్ను సజీవంగా బ్రతికిస్తున్నాడని, నేను అడిగిన ప్రతి అవసరత తీరుస్తున్నాడని, నన్ను స్వస్థపరుస్తున్నాడని, అది భయము. అది భయం అండి. భయం అంటే చాలా మందికి ఏమనుకుంటారంటే, మొక్కులు కానీ తీర్చకపోతే మన పని మటాస్. అవునా కదా? మొక్కులు తీర్చకపోతే మన పని అంటే మటాస్. ఆ భయం కాదండి. ఆయన మొక్కులు కొరడు, మనసిస్తే చాలును. ఎంతమంది చప్పట్లు కొడతారు? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రెండో మాటతనం గురించి చూద్దాం. రెండో మాట ఏంటంటే ఆయన సంఘం అనే శరీరం పైన ఆయన ప్రథమ నాయకత్వం కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు? అమ్మ చెప్పాలి. ఏంటి? ఎవరి మీద? నేనైతే అలా చెప్పాను.
కానీ నువ్వైతే ఏం చెప్పాలి? నీ మీద లేకపోతే నా మీద ఆయన ప్రథమ నాయకత్వం కోరుకుంటున్నాడు. మరి నువ్వెవరికి నాయకత్వం అప్పగిస్తున్నావు? నిజమే, దేవునికి నాయకత్వం అప్పగించే ప్రజలు ఇక్కడ ఉన్నారా? నాకు డౌట్ వస్తుందండి. మీరు నాయకత్వం దేవునికి అప్పగించలేదు, మీ బంధువుల చేతిలో పెట్టారు, మీ స్నేహితుల చేతిలో పెట్టారు, మీ ఇంటి వారి చేతిలో పెట్టారు. అయితే దేవుడు కోరుకునేది ప్రథమ నాయకత్వం ఆయనే. హల్లెలూయ, హల్లెలూయ. ఆయనే నీకు శిరస్సుగా ఉన్నాడు. నిజమేనా? మనము మన పనుల కన్నా, బంధువుల కన్నా, తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రథమ స్థానం ఆయన కోరుకుంటున్నాడు. దేవుని మొదటి స్థానంలో ఉంచుతారా, రెండో స్థానంలో ఉంచుతారా? ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ ఆలోచన ఆయన మీద పెట్టుకోవాలి, నీ తలంపు ఆయన మీద పెట్టుకోవాలి. నీ మీద ఆధిపత్యం ఎవరికి ఉండాలి? లేదు, కాపరికి ఉండాలి, పాస్టర్కి ఉండాలి ఆధిపత్యం. లేదండి, సేవకుడు కూడా నీ మీద ఆధిపత్యం చేసే ఆ యొక్క యోగ్యత లేదు. నువ్వెవరు అంటే ఆయన రానివి. సేవకుడు ఎవరంటే వాచ్మ్యాన్. ఎంతమందికి అర్థమవుతుంది? కాకపోతే మరి అటు ఇటు తిరిగి వెళ్ళిపోతున్న గొర్రెలను ఏం చేయాలి? కాయాలి, జాగ్రత్తగా చేయాలి, చెప్పాలి. హల్లెలూయ, హల్లెలూయ. లోకంలోకి వెళ్ళిపోతే ఏం చేయాలి? వాటిని సరి చేయాలి. దేవుడు తన గొర్రెలను ఏం చేస్తాడంట లోకంలోకి వెళ్తే? ఎంతమంది తెలుసండి? ఎప్పుడైనా యేసుప్రభు ఫోటో చూసారా? మెడలో ఏం చేస్తాడు ఆయన? అన్ని గొర్రెలు మేపుతూ ఒక గొర్రె ఎక్కడ ఉంటుంది? ఎందుకు వేసుకున్నాడు? వేసుకుంటే అన్ని గొర్రెలు వేసుకోవాలిగా. నాకు ఎప్పుడు డౌట్ అది. వేసుకుంటే అన్ని గొర్రెలు వేసుకోవాలి కదా మీద. అన్ని గొర్రెలేమో మామూలుగా నడిపిస్తాడు, ఈ గొర్రెను మాత్రం మెడ మీద వేసుకుంటాడు. ఎందుకు? ఆ బొమ్మను చూసినప్పుడు అలా డౌట్ అవుతుంది. అది అన్ని గొర్రెలు నడిపిస్తున్నాడు, ఈ గొర్రె ఏదో స్పెషల్గా ఉంది. అవును, అది స్పెషల్ గొర్రె. ఏం గొర్రె అంటే మాట వినని గొర్రె అది. ఆ మాట వినని గొర్రె కాళ్ళు ఎర్రగొట్టి, నువ్వు అటు ఇటు వెళ్ళకమ్మా, నువ్వు అందాక నువ్వు నాతోనే ఉండని ఆయన ఏం చేస్తున్నాడు? మెళ్ళ మీద ఎక్కించుకొని కొంతకాలం నడుపుతాడంట. అప్పుడప్పుడు మళ్ళీ అదే కాళ్ళు ఎరగొట్టడానికి కారణం అదే. హల్లెలూయా. అయితే కాళ్ళు ఎరగొట్టాడని బాధపడకు, చెయ్యి ఎరగొట్టాడని బాధపడకు. ఎందుకంటే క్రీస్తు ప్రేమను చూపుతున్నాడు నీ మీద. దేవుని స్తోత్రం. మరి ఆధిపత్యం ఎవరికి ఇస్తారు? అమ్మ చెప్పండి. దేవునికి ఇస్తారా? హల్లెలూయా. మనం దేవుని మన శిరస్సు ఎవరు? నిజమేనా? మరి మూడో మడత చూద్దాం. మొదట మడత ఆయన ప్రేమను మనం కుమ్మరించాడు, ఆయనలో ఉన్నదంతా కుమ్మరించాడు. రెండో మడతలో ఆయన ప్రథమ స్థానం కోరుకుంటున్నాడు. మరి నువ్వు ప్రథమ స్థానం ఎవరికి ఇస్తున్నావు నాకు తెలియదు, నువ్వు ఈరోజే పరిశీలన చేసుకో. మూడో మడత చివరిగా కడపటి ఆదాముగా ఆయన అవ్వను ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం మనం? ఎంతమంది ఏదేలోకి వెళ్ళాలనుకుంటున్నారు? ఏదేలో పుళ్ళతో ఆడుకోవాలనుందా లేదా? సింహాలతో ఆడుకోవాలి లేదా? నాగబాములతో ఆడుకోవాలి లేదా? చెప్పరేంటి? ఆడుకోరా? ఆడుకునే ప్రజలు ఇక్కడ ఉన్నారా? వాటిని ఏలే ప్రజలు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, నాకు ఆ ప్రజలుగా నేను ఉండాలని ఇష్టపడుతున్నాను. ఆమేన్. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన మనకు శిరస్సుగా ఉండాలనుకుంటున్నాడంట. ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఇది మూడో మడత. అవ్వకి ఎన్ని శిరస్సులు ఉన్నాయి? ప్రభుత్వం చెప్పాడు అవ్వకి ఎన్ని శిరస్సులు? అవ్వకంటే 2 శిరస్సులు అంట. సహోదరులారా, అలాంటి ప్రజలు కూడా ఉంటారు. 2 శిరస్సులు ఏంటి? ఒక శిరస్సు ఒకటేమో ఆదాము, మరొకటేమో సాతాను. అయితే ఈ కడపడ ఆదాము ఒక అవ్వను కలిగి ఉన్నాడు, ఆ అవ్వకు మాత్రం ఆయనే శిరస్సుగా ఉన్నాడు. ఒకవేళ 2 శిరస్సులు కలిగి ఉన్నావేమో ఒకసారి ఆలోచించేయి. 2 శిరస్సులు కలిగి ఉన్నవాడు ఎప్పుడు ప్రేమ కలిగి ఉండడు. 2 శిరస్సులు కలిగి ఉన్నవాడు ఎప్పుడు అతడు ఇంకా ఇతరులను హింసిస్తూనే ఉంటాడు. ఎందుకంటే కయ్యన ఆత్మ ఏంటి? హింసాత్మకమైన ఆత్మే కదా. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమ నీలో ఉండాలంటే ముందు నీ శిరస్సు ఏమైందో నువ్వు గుర్తించాలి. ఎంతమంది ఒకే శిరస్సు కలిగి ఏదేలోకి వెళ్తారు? అమ్మా, ఎంతమందికి అర్థమైంది మాట? ఆయనే మీ శిరస్సా? గమనించండి. హల్లెలూయా. చివరి మాట చెప్తున్నాను, పురుషుని మాటే దేవుని మాట.
నీ ఇంటికి నువ్వే యజమానుడివి. నిజమేనా? ఇంకో మాట చెప్తున్నాను, అది ప్రభునందు తప్ప మరొకటి కాదు. అదే ప్రభునందు అని చెప్పలేదు అనుకో, వీళ్ళు ఏమంటారంటే మా ఆయన చర్చికి వెళ్ళొద్దు అన్నాడండి, మానేస్తానంటారు. అయితే అందుకే ప్రవర్తన్నాడు, అది ప్రభునందు తప్ప. మిగతా విషయంలో నువ్వు అతనికి అన్ని విషయంలో లోబడాలి, ప్రభునందు తప్ప. అది మనకు అర్థమవుతుంది. ప్రభునందు తప్ప మిగతా అన్ని విషయంలో అతనికి ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఎందుకంటే నీ శిరస్సు, నా శిరస్సు, మనందరి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తే. అందుకే మూడో మాట ఏంటంటే నేను శిరస్సుగా ఉన్నానని ప్రత్యక్షపరచుకోవడానికి వచ్చి ఉన్నాడు. ఎవరికి? ఇక్కడ మీరు ఎవరికి కాదా? యాస్, మీకు ఎవరికి కాదు, నాకే మాత్రమే ఆయన. మీ ఎవరికి కాదా? నాకు మాత్రమే ఆయన శిరస్సుగా ఉన్నాడు. మీ ఎవరు మరి ఎవరు మాట్లాడలేదు కదా, నాకెందుకు మరి? ఒకవేళ మీ శిరస్సు అంటే నన్ను కానీ కొడతారు. ఆయన మీ శిరస్సేనా? డౌట్గా చెప్తారేటమ్మా? చెప్పండి, ఆయన నా శిరస్సు అని చెప్పండి. ఆయన ఇంక నీ ఆలోచన ఎలా ఉండాలి? ఆయన ఆలోచన నీ ఆలోచన ఒకటే ఉండాలి. ఆయన ఏదైనా కష్టపడి దేవుని కొరకు పని చేయాలంటే నువ్వేం చేయాలి? నేను కూడా అదే చేస్తాను, అది ఎంత కష్టమైనా. హల్లెలూయా. అలాంటి ప్రశ్నలు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. లేకపోతే అవ్వ 2 శిరస్సులు కలిగి ఎక్కడికి పోయింది? ఏదేను తోటలోంచి బయటికి వెళ్ళిపోయింది. అంటే దాని అర్థం మరణంలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 శిరస్సులు కలిగి ఉన్న వాళ్ళు ఎక్కడ పోతారు? అమ్మ చెప్పండి అమ్మ. నేను చెప్పనండి, నరకన పోతారండి. ఎందుకంటే మళ్ళీ పాస్ట్ గారు బెదిరింటున్నారు, చెప్పింటున్నారు అంటారు. వద్దు, నిన్న నేను పెట్టుకోను. అది నువ్వే ఆలోచించుకో. నువ్వు దేవుని శిరస్సు కలిగి ఉన్నావా? నువ్వు ఆయన శిరస్సు చెప్పినట్టుగా నువ్వు నడుస్తావు. ఎంతమంది పుత్రులుగా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది పుత్ర స్వీకారం పొందుకోవాలనుకుంటున్నారు? మరి ఎంతమంది దేవునికి లోబడతారు? కాబట్టి ఆయన ఈ కాలంలో మూడో మడతగా ఆయన నీ కొరకు శిరస్సుగా దిగొచ్చాడు. ఆ శిరస్సు ఏదైతే చెప్పిందో, ఆ శిరస్సు ఏం చెప్పింది? ఆ శిరస్సు ఏం చెప్పింది? నీ జీవితాన్ని తీసుకొచ్చిందండి. ఆ శిరస్సు ఏం తీసుకొచ్చింది? నీ జీవితాన్ని తీసుకొచ్చింది. ఇందులో ఏముంది? నీ లైఫ్ హిస్టరీ ఉంది ఇందులో ఏముంది? నువ్వు ఎలాగో ఆ పరలోక రాజ్యంలో చేరతావో ఆ మార్గాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో ఏముంది? నీ గొప్ప ప్రణాళిక అంతా ఇందులో రాయబడి ఉంది. దీన్ని తినువాడు అన్నాడు చనిపోడు, ఒకళ్ళు చనిపోయినా తిరిగి లేపబడతాడు. హల్లెలూయా. ఎంతమంది ఆ 3 మడతల కొరకు ప్రార్థిస్తారు? ఎంతమంది ఆ 3 మడతల ఉద్దేశంలో మీరు ఉంటారు? మొదటి మడత ఏంటి? ప్రేమ. ఏం ప్రేమ? ప్రేమ ఉంటేనే ప్రేమిస్తాం. ప్రేమ లేకపోతే కథం, కేల్ కథం, దుకాన్ బంద్, వేసేయడమే కత్తట్టుకుని. నో, ప్రేమ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ప్రేమ అన్నిటిని తాళుతుంది, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ అన్నిటిని కప్పుకుంటుంది. ప్రేమ అది శాశ్వత కాలం ఉంటుంది. తల్లి మర్చిపోయినా, తండ్రి మర్చిపోయినా, బంధువులు మర్చిపోయినా, స్నేహితులు మర్చిపోయినా, ఎవరు విడిచినా, ఎవరు మర్చిపోయినా, ఆత్మీయులు మర్చిపోయినా, నిన్ను మరవడు, విడువడు, ఏనాడు ఎడబాయడు. ఒకే ఒక్క ప్రేమ, అది దేవుని ప్రేమ. ఆ ప్రేమ కొరకు ఇక్కడికి వచ్చామండి. ఆ ప్రేమలోనే ఆనందం ఉంది, ఆ ప్రేమలో సంతోషం ఉంది, ఆ ప్రేమలో శాశ్వతమైన కాలం ఉన్నది. ఎంతమంది ఆ శాశ్వత కాలంలోకి వెళ్ళాలనుకుంటున్నారు? ఎంతమంది ప్రార్థిస్తారు? రెండో మాట ఏంటి? ఎవరికి ఇస్తారు? కొంతమంది సేవకులకి ఇస్తారు, కొంతమంది ఏమో ఇంట్లో ఉన్న పెద్దలకి ఇస్తారు. కొంతమంది మంచిదండి, మీరు ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వండి. మూడోది ఏంటి? ఆయనే నీకు శిరస్సుగా ఉండాలనుకుంటున్నాడు. రెండో శిరస్సును ఆహ్వానించుకో. రెండో శిరస్సు ఏంటనుకున్నావు? నీలోన ఉద్రేకం, కోపం, అసూయ, ద్వేషం, ఇవన్నీ ఎవడివి అండి? దేవునివా? చెప్పండి, దేవునివా ఇవి? దేవుని కోపం అంటే నిమిషం మాత్రమేనంట, ప్రేమ దీర్ఘకాలం అంట. మరి ఎంతమంది దేవుని ప్రేమను కలిగి ఉంటారు? దేవుని శిరస్సును కలిగి ఉండండి. ఆ శిరస్సు చెప్పినట్లుగా నడవండి. నిజమేనా? ఇప్పుడు మనమందరం శిరస్సు చెప్పినట్టు నడుస్తున్నామా? మీ అందరికీ చివరిగా మాట చెప్తున్నాను, ఈ శిరస్సు ఏదైతే ఆలోచిస్తుందో దాని ప్రకారంగా మనం ఈ బాడీ అంతా మూవ్మెంట్ చేస్తాం. నిజమేనా?
ఈ శిరస్సులో ఆలోచన ఇచ్చేవాడు దేవుడే ఉండాలి, వాడు అపవాదే ఉండకూడదు. అందుకే నీ శిరస్సుగా ఆయన ఉన్నాడా లేకపోతే అపవాది నీ శిరస్సుగా ఉన్నాడు, ఈరోజే నువ్వు ఒక నిర్ణయం చేసుకోవాలి. ఎంతమంది ఆయన శిరస్సుగా ఆహ్వానిస్తారు? ప్రభా నా శిరస్సుగా ఉండమని ఎంతమంది ప్రార్థిస్తారు? ప్రార్థిద్దామా? ప్రార్థిద్దాం, మోకరిద్దామండి, అందరూ కూడా ప్రార్థిద్దాం.